వెంకటేశ్వర స్వామి నేను ఒకప్పుడు ఒక విషయానికి ఆశ్చర్యపోయా. నేను వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళా తిరుమల. దర్శనం చేసుకుని బయటికి వస్తున్నాను. వస్తుంటే నా వెనక ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఆయన అన్నాడు, ఏమిటో ఓ 10 నిమిషాలు కూడా ఎప్పుడూ నించోనివ్వరు, తోసేస్తారు, వెళ్ళండి 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 అంటారు అన్నాడు. నేను నిజమే కదా, పాపం అలా అనిపిస్తుంది కదా అనుకున్నాను. ఇంకొక ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడు. నేను అనుకున్నాను బహుశా బయటికి తోసేశారని, వెళ్ళిపోమ్మన్నారని. తోసేయడం అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారని ఆయన కళ్ళొత్తుకుంటున్నాడులో ఉంది అనుకున్నాను నేను. ఆయన అన్న మాట నా జీవితంలో నేను ఇప్పటికి కాదు ఎప్పటికీ మర్చిపోను. ఆయన అన్నాడు, శ్రీచక్రం టీవీ ఎప్పటి నుంచి నించున్నాడు, కింద నించుంటే నాలాంటి వాళ్ళు కనపడరని ఆ పద్మపీఠం మీద కాలు కదపకుండా అలాగే నించున్నాడు కదా, నించుని కాళ్ళు నొప్పెట్టవా స్వామి, ఒక్క 10 నిమిషాలు నీ కాళ్ళు పట్టే అనుగ్రహం ఇవ్వవయ్యా, ఎంత నిలబడ్డావయ్యా మా కోసం, నిలబడి మమ్మల్ని చూస్తూ అలా ఉండిపోయావా, మేము కనపడలేదు అంటామేమోనని మా కోసం ఆ పీఠం ఎక్కలా నించున్నావా, ఆ ఇరుకులో ఇంతమంది వచ్చి విడిచిపెట్టినటువంటి గాలి పీలుస్తూ నించున్నావా, నువ్వు సామాన్యమైన శిలా విగ్రహం కాదు కదా, నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. వెంకటేశ్వరుడు అంటే విగ్రహం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కలియుగంలో అలా నిలబడ్డాడని వ్యాసుల వారు చెప్తున్నారు. అటువంటి వాడివి స్వామి, మా కోసం ఎప్పటి నుంచి నించున్నావు, 5 నిమిషాలు నించోలేను, అరగంట నించోలేను, ఇలా నించున్నావా, నీ కాళ్ళు పట్టద్దా, నేను ఒక్కసారి అవకాశం ఇవ్వవా అని బాధ వచ్చేసిందే, ఏడుపు వచ్చేసింది అన్నాడు ఆయన. నాకు నిజంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలనిపించింది. నా బోటిగాడు ఇప్పుడు వెళ్ళినా 5 నిమిషాలు ఉండనివ్వలేదంటాడు, ఈయన అలా అన్నాడు, ఎంత సంస్కారవంతుడు రా, ఎంత భక్తి రాయింది అనిపించింది, ఎంత కష్టపడుతున్నాడు భగవానుడు.